చుండూరు ప్రాంతానికి చెందిన బాలకోటిరెడ్డి అనే వ్యక్తి బాపట్ల జిల్లా ఎస్పీబీ ఉమామహేశ్వర్పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. దీనిపై స్పందించిన రాష్ట్ర మాల మహాసభ అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు వారి అనుచరుల బృందం చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన వారు బాలకోటిరెడ్డి అనే వ్యక్తి చుండూరు పోలీస్ స్టేషన్తో పాటు ఇతర పోలీస్ స్టేషన్ పరిధిలో పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడని, అతను ఒక రౌడీ షీటర్ అని ఆరోపించారు. బాలకోటిరెడ్డి అనే చుండూరు నివాసి ఈ జిల్లాలో వేమూరు నియోజకవర్గంలో ఉన్నాడు. ఆయన బాపట్ల జిల్లా ఎస్పీ మీద అనేకమైన నిరాధార ఆరోపణలు చేసి ఆయన్ని ఏదో ఒక విధంగా సర్వీసులు నష్టపరచాలని అభియోగాలు మోపటం, పత్రికలన్నీ కూడా పెద్ద ఎత్తున అంటే అధికార పక్షాన్ని కొమ్ముగాసే పత్రికలు, ప్రతిపక్ష పార్టీ పత్రికలతో సహా అన్నీ ఆయన మీద అనేక కథనాలు అభూత కల్పనలతో రాయటం జరిగింది. దాన్ని ఖండిస్తూ ఈ విధంగా ఒక క్రిమినల్ బాలకోటిరెడ్డి అనేవాడు ఒక క్రిమినల్, యాంటీ సోషల్ ఎలిమెంట్, ఒక గోండా, ఒక రౌడీ షీటర్. ఈ సమాజంలో గంజాయి వ్యాపారాన్ని, దొంగసారాన్ని, పేకాటని, కోళ్ల పందాలని, వ్యభిచారాన్ని నిర్వహిస్తూ రాజకీయ నాయకులకి తాబేదారుగా ఉన్న బాలకోటిరెడ్డికి తెలుగుదేశం పార్టీ కార్యదర్శి పదవి ఇచ్చారు. ఆ పదవి అడ్డం పెట్టుకొని ఈ వేమూరు నియోజకవర్గంతో పాటు ఉన్న జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్న రేషన్ బియ్యం మాఫియా, లిక్కర్ మాఫియా, పేకాట క్లబ్బులు, కోడి పందాల్లో, అన్ని రకాల గంజాయి వ్యాపారంలో ఈ అసాంఘిక కార్యకలాపాల్లో వచ్చే ఆదాయాన్ని ఎమ్మెల్యేలకు చేరవేసే బ్రోకర్గా ఈ బాలకోటిరెడ్డి అనేవాడు ఉన్నాడు. ఒక దళిత మహిళా సర్పంచ్ అప్పటికి ఆయనది ఎక్కడేదన్నా ఆక్రమిస్తే అధికార దుర్వినియోగం అనాలి. అక్కడ ఈయన ఎస్పీ కాకముందు జరిగిన దానికి ఆయన్ని బాధ్యత చేసి ఏ విధంగా రాస్తారు, ఏ విధంగా మాట్లాడతారు, ఏ విధంగా ఆ రౌడీ షీటర్ని బ్రోకర్ని, ఆయన అమ్మాయిల బ్రోకర్ వాడు బాలకోటిరెడ్డి అనేవాడు. 40 సంవత్సరాలుగా వాళ్ళ నాన్న, వాళ్ళ తాత బ్రహ్మారెడ్డి దగ్గర నుంచి మొత్తం చుండూరు ప్రాంతంలో రాజకీయాల్లో దోచుకున్నవాడు. యువతను గంజాయి మత్తులో చెడగొట్టి బీసీల మీదకి, ఎస్సీల మీదకి, ఎస్టీల మీదకి, మైనారిటీల మీదకి ఒక గుండాగా వీడు తిరగబడతా ఉన్న వాడిని కఠిన చర్యలు తీసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.